రైతు డిస్కమ్ పై ఉద్యోగుల్లో ఆపసోపాలు వద్దని చెప్పి చెప్తున్నాడు. మంచిగా ఉంది, సంతోషంగా. కానీ కాకపోతే ఏంటంటే రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు ఏంది, అసలు పరిస్థితి ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, బయట కూడా ఉన్నారు, కానీ మనకి ఇలా వాడరు. మనదేమో జర చిన్నగా ఉంటుంది రూము. రండి, మన స్టూడియో చిన్నగా ఉంటుంది, మనుషులు ఏమి ఎక్కువ వచ్చిండ్రు కాబట్టి పట్టరు, కాబట్టి పట్టినంత వాటిని కొంతమంది తీసుకొచ్చిన వీడికి. చెప్పండి, మాట్లాడు. మాది బట్ల సందర్భం సార్. నా పేరు బిచ్చన్న. మీ పేరు బిచ్చన్న. పరిగి తాలూకా వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిగి తాలూకా దోమ మండలం. అయితే మాకున్నది 4 ఎకరాల భూమి, 2 కొడుకులు. మున్పటి సంది మా పెద్దలు చేసుకున్న భూమి, సావాట్ అయిన భూమి. రేవంత్ రెడ్డి మాకు కంపెనీలో కావాలంటే నోటీసులు పంపించాడు కలెక్టర్ ఆఫీస్ నుంచి. పట్టభూములే సార్, పట్టభూములే. అయితే దాంట్లో బావి కొట్టుకున్నాము, భూములు సావాటు చేసుకున్నాము, బోర్లు వేసుకున్నాము, షెడ్లు కట్టుకున్నాము. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు మీరు? వెనకడికి రజాకారి జమాన్లో మా తాతలు పన్ను కట్టకపోతే బండలు పెట్టుకొని సంపాదించారు సార్ మా తాతలు. దాన్ని పట్టుకొని మేము ఉన్నాం ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు మాకు భూములు ఇవ్వండి కంపెనీలకు, లేకపోతే మేము ఒట్టిగా తీసుకుంటామో ఏం లేదు సార్. సాగుబడి అయినా బోర్లు మొత్తం బావి కూడా ఉన్నది సార్. ఇప్పుడు అక్కడి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ బాబు దగ్గర ఉన్నది, ఆ బాబు తాత దగ్గర ఉన్న తాత కొట్టిన బావి ఉన్నది. ఇవన్నీ సాగుబడి అయిన భూములు సార్. అయితే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. దేనికోసం ఏమంటారు? కంపెనీలకు అంటున్నాడు. కంపెనీలో కానీ ఇచ్చిన నోటీసు మాకేం తెలియదు, ఆ నోటీస్ సంగతి కూడా తెలియదు. ఓకే. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోవాలి మేము? ఎవరెవరి దగ్గర పోయొచ్చు? కలెక్టర్ కలిసినాం, మాడియో దగ్గర కలిసినాం, ఎంఆర్ఓ దగ్గర కలిసినాం, రామ్మోహన్ రెడ్డి మా పరిగి కాన్షియస్ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయినాం. దొరకలేడు మాకు. మేము పోయినాం, బుల్లలు కట్టుకొని పోయినాం. మాడియోలో మా పిల్లలు దొరుకుతలే అడిగా. కలెక్టర్ గారు కనిపించి దొరికిందా? మరి పోయిండుగా, అది ఉన్నాడు కానీ లేడని చెప్పారు ఆఫీసర్. చెప్తున్నారు లేడని చెప్పారు. ముందర రోడ్డు మీద ధర్నా చేసినాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా దుబ్బడం. ఏమంటారు మీరు? ఏమంటారు లాస్ట్? మేము ఇయ్యాం సార్, అక్కడ పోయి చూపిస్తారో ఇక్కడ చూపిస్తారో అని వాళ్ళ అంచనా వేస్తున్నారు, కానీ మేము ఎక్కడ వదిలిపోము. వెనక నుంచి సాగుబడి అయిన భూములు ఎక్కడ సార్? మేము ఎక్కడ పోవాలి చెప్పు? మా భూములు భూమి ఎక్కడ అక్కడ సస్తాము, కానీ ఆ చెట్లు పెంచుకున్నాం. మామిడి చెట్లు, యాప చెట్లు, ఆ చెట్ల కూరేసుకుని చచ్చిపోతాం మా పిల్లలు. అంత మరి ఏం చేస్తాం సార్? వాళ్ళు వచ్చి వాళ్ళ గనులు మతాన్ని ఏముంటాయి, గవర్నమెంట్ పోలీసులు. ఏం చేస్తాం చెప్పు? రేవంత్ రెడ్డి ఇంత దాని మీద ఉండదు, ఇంకేముండదు, మాకు ఏం లేదు. అందులోనే పశువులు మేపుకుంటాం, పాలు పెట్టుకుంటాం, పోస్తాం, బతుకుతాం. బట్ల చందారం గ్రామము, వికారాబాద్ జిల్లా. ఇది పరిగి కాన్స్టిట్యున్సీకి వస్తుందంట, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. దోమ మండలం. గట్లున్నది పరిస్థితి. మరి ఎక్కడ పోయాలి, మేమేం చేయాలి? ఏమంటారు మరి? ఇప్పుడు ఒకవేళ కంపెనీలు పెట్టుకోవాలంటే ఏడ పెట్టుకోవాలంటారు మీరు? మేము ఎక్కడైనా పెట్టుకో, గావటాలు ఉన్నాయి సార్, అక్కడక్కడ గావటం లేవా? పట్టమండల భూములు పుచ్చలు ఉన్నాయి, సాగు చేసి పెట్టుకున్నా లేదా? తరగా 10 కంపెనీలు వేస్తే మంచిగా డెవలప్ అయిపోతుంది కదా తెలంగాణ. ఓకే. మరి పట్ట భూములు అయితే మేము ఎక్కడ పోవాలి అని మేము ఆలోచన. ఓకే, అందుకే వచ్చింది సార్. మీరేమైనా న్యాయం చేస్తారేమని వచ్చింది. మనం కాదు న్యాయం చేయాల్సింది, ప్రభుత్వం చేయాలి. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి దీనిపైన ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు రైతులు కోరుతా ఉన్నారు. విషయం ఏంటంటే ఒకవేళ పంట వండని భూములు ఏమైనా, గౌటాన్ భూములు ఏమైనా ఉంటే అటువంటి భూములు వేరే పలు జిల్లాల్లో ఉంటాయి. ఆ జిల్లాల్లో పెట్టుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. మా పంట వండే భూములు. తర్వాత ఇంకోటి ఏంటంటే దాని మీద మా బతుకుదేరు ఉంది కాబట్టి ఇక మాకు ఒకవేళ అది దాని నుంచి ఎలగొడితే మా బతుకుదేరు ఉండదు, మేము ఇక చచ్చిపోవడం తప్పితే ఇంకేం లేదని చెప్పి రైతులు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పంట భూముల్ని చెడగొట్టేసి తర్వాత ఇంకేదో చేస్తాం అనుకుంటే అది పొరపాటు. అది విషయం ఏమని చెప్తారంటే పారిశ్రామికీకరణ లేకపోతే మన్ను మాశాడం అని చెప్పేసి చెప్తారు. దాంతో ఉద్యోగాలు వస్తాయా పోతాయా తర్వాత విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఫ్రీగా భూమి వేయడానికి ప్రభుత్వమే పైసలు ఖర్చు పెట్టి భూములు ఇస్తుంది, వీళ్ళకేమో సగం పైసలు ఇచ్చేసి ఇట్లా పంపించేస్తుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము అనుమతించమని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి మాట ఇది. అంతే సార్. ఓకే సార్, మాట్లాడతానే గౌరవ మాట్లాడు, చెప్పే. గ్రామం పట్ల సందర్భం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా. మాది ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కంపెనీలు వేస్తాము, మీ భూములు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మేము తిందామంటే ఆకలి అయితే లేదు, పడుకుందామంటే నీరు వస్తలేదు. ఇప్పుడు ఏం చేయలేదు, ఏం పరిస్థితి? ఎందుకు ఆకలి అయితే లేదు, ఎందుకు నీరు వస్తలేదు? మా భూములు అయినాక మేము ఏం చేస్తాం? ఓకే, అట్లా మేము బసవసూరుని గుర్రం ఇచ్చి
ఏమో శంకరుడు అడిగి పట్టిండంట, అట్లా అయిపోతుంది. ఏం చేయాలని మేము చాలా బాధలో ఉన్నాం. ఓకే, కాబట్టి భూములు తీసుకోవద్దంటారా? భూములు ఇవ్వము మేము, సస్తే అనేది వస్తాము, లేకపోతే మమ్మల్ని చంపే భూమి తీసుకోవాలి. చంపి తీసుకోవాలి అంతే. సస్తుంది కాదు కానీ బతుకుతుంది కానీ. మరి బతికినందుకంటే మరి ఏం చేస్తాం మేము? తట్టుకుంటామా? గవర్నమెంట్ తట్టుకుంటామా మేము? తట్టుకోము. అట్లా వచ్చింది మా పరిస్థితి. అట్లా సరే. చెప్పే. మా బట్ల సందర్భం సార్, దోమ మండలం. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కే పాటుపడ్డా. నాకు ఓటు గుర్తు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్కే ఓటేసిన. కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి ఆవులే ఉండే ఆవు గుర్తు. అప్పటి నుంచి నేను కాంగ్రెస్కి పాటుపడ్డా. ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఉన్నాము. అయితే రియల్ రోడ్ పోతా అంటే తీసుకుపోయినారు. రోడ్ పోకంటే నేను ఇచ్చిపెట్టినాము. ఇచ్చిపెట్టిన తర్వాత మా పట్టభూములకు దారి తెచ్చిండు సార్. ఇక పట్టభూములకు దారి తెచ్చి రోడ్లకి ఇచ్చేసారు. ఇప్పుడు జాగా ఇచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు మా భూమి మొత్తం 235 ఎకరాలు పట్టభూమి పోతున్నాయి. నాకున్నది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు బోర్ వేసుకున్నా, షెడ్ వేసుకున్నా, పాలవాటు winడుకొని. మా చిన్న గ్రామం, పెద్ద గ్రామం ఏం కాదు. టైం తప్పితే బిల్లులు కూడా దొరికాయి మా తోన. ఓకే, ఇక పాలవాటు winడుకొని అన్ని ఇంత బోల్ వేసుకొని బతుకుతున్నాం దాని మీద. ఈ ముఖ్యమంత్రికి మమ్మీని ఎందుకు దయలేదు? చిన్న పల్లె మీద అంత కన్ను ఎందుకు పెట్టిండు? ఈ రామ్మోహన్ రెడ్డి ఎందుకు కన్ను పెట్టిండు మా ఊరి మీద? రామ్మోహన్ రెడ్డి అంటే మీ ఎమ్మెల్యేనా? మా ఎమ్మెల్యే. అంత కన్ను ఎందుకు పెట్టిండు మా చిన్న పల్లె మీద? టైం తప్పితే బీడి దొరకదు మాత, ఇంత కళ్ళు కూడా దొరకదు. చిన్న పల్లె అంత 4. రామ్మోహన్ రెడ్డి గారికి ఏమైనా భూములు లేవా? శివరెడ్డిపల్లి కూడా మస్తున్నాయంట. మస్తున్నాయా? మరి అది ఇస్తే అయిపోతుంది కదా. అదే మరి ఎవరు చెప్తారు? ఇంతమందిని బాధ పెట్టే వాళ్ళు పాప ఆయన, ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి పెద్ద పెద్ద గుండె వేసుకొని హృదయం మంచి మొన్న మాకు రోజు పోలీసు వాళ్ళు వస్తున్నారు సార్. రోజు పోలీసు వాళ్ళు పొద్దుగాల రాత్రి 3 గంటలకు లేచి ఇక్కడ నీ దగ్గర వచ్చింది. మేము మాకు ఎవరు దారి లేరు, పెద్దలు లేరు, చిన్నలు లేరు, మాతో రెడ్డిలు లేరు, చిన్న పల్లె. ఇక దాని కొరకు నీ దగ్గర వచ్చినాం. అట్లా అడ్డ తీసుకొని ఈ ప్లాట్ మా అన్న కొడుకే ఇక నీ దగ్గర వచ్చినాం. ఓకే, రెడ్డిలు లేరు మీ ఊర్లో? లేరు, రెడ్డి లేరు కాబట్టి మీ ఊరిని ఖతం చేసాం. దాని లెక్క ముఖ్యమంత్రికి ఇంత ఎందుకు దయరాదు మా మీద? యాదవులు, ముదిరాజు అంతా బీసీలే ఉన్నారు. బీసీలో పని చేద్దామని ప్లాన్ చేసి సాగుబాటు భూమికో బోల్ చేసుకొని జరుపుకొని చూస్తాను. చిన్నప్పటి నుంచి నేను కాయలు కాసినాయి. ఇక మాకు ఇక భూమి పోతా అంటే మాకు ఇక భూములేసి ఇక తినని టైంకి భూములే ఎప్పుడేమో వస్తుంది అంటే ఇక దాటి పడుతున్నాం. కాబట్టి అది వద్దంటున్నాం. భూమి మాత్రం వదిలేము సార్ మేము. అదే తీసుకో. సరే ఇక చాలు, చాలు చెప్పే సార్. మాకు 2 ఎకరాల భూములు, 3 కొడుకులు. ఓకే, పట్టభూమి పోయినాక నేను సస్తే అందరు చేస్తాం, పోతే అందరి తర్వాత మా భూమి మాకే వాళ్ళు సార్. ఈయన మాకు కంపెనీ గౌటాన్ని వేసుకునుకోక సార్. గౌటాన్ని బస్తున్నాయి, గౌటాన్ని భూములు వేసుకునుకోక. మా పట్ట భూములు మా పిల్లలు ఆడ పెట్టుకుందాం, మేము ఆడ పెట్టుకుందాం. మాకు ఇచ్చే పిల్లలు కూడా ఇస్తారు. భూములు పోయినాక ఎవరు ఇస్తారు సార్? పెట్టిస్తారు. సస్తే అన్న వస్తాం, లేకుంటే మందాన్ని వస్తే అమ్ముకోమన్నాడు రేవంత్ రెడ్డి. మా ఆడికి పోతాం, అంత లేదు నాకు. ఈ బతకనికి ఆసరం లేదు, ఎట్లా బతకాలి? బాధ ఏమీ లేదు మాకు. భూమి చెప్తే మాకేం లేదు ఆధారం. ఏం చేస్తాం సార్? మా భూములు మాకే ఉండాలి. గౌటాన్ని మన కంపెనీ వేసుకోం. మా భూమిలోకి వెళ్ళి మాకు 2 ఎకరాల భూమిలో 6 మంది పిల్లలు ఏం బతుకుతారు సార్? అదే మాకు బాధ సేన అనేది నీ దగ్గర వచ్చినవి. ఓకే, సరే. నా పేరు అంజనేయులు, పట్ల సంద్రం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా విలేజ్లో పార్కులు వేస్తామని చెప్పి 235 ఎకరాల పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి 235 ఎకరాల పట్ట భూమి తీసుకుంటున్నారు. అదే విధంగా మా అమ్మ పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. మా నాన్న లేడు. నాకు 3 పిల్లలు. నేను ఇన్నాళ్ళు హైదరాబాద్ లో బతుకుతుంటే లాక్డౌన్ వల్ల ఊళ్ళో పోయి బతుకుతున్నాము. ఇప్పుడు మా భూములు పోతే మేము ఎటు పోవాలని మాకు రాత్రి పగలు నిద్ర వస్తలేదు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు 3. మా పరిస్థితి ఏంది? ఈ గవర్నమెంట్ మా పట్టా భూములు మిడిసిపెట్టి ఈ గౌటాన్ భూములు ఎక్కడైనా ఉన్నా వాళ్ళు అక్కడ చూసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఓకే, సరే. సరే చెప్పండి. నా పేరు బాలయ్య, బట్లచంద్రం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్, పరి కాన్స్టిట్యున్సీ.
మా దగ్గర ఏమైందంటే రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సీఎం కాన్సెప్ట్ కాబట్టి డెవలప్ అవుతారట అనుకుంటే మా ఉన్న భూమిని లాక్కొని డెవలప్ చేస్తామంటే మా బతుకులన్నీ బయట వాడేసి బజార్ బతుకు ఎక్కడన్నా బిచారాలకు బతుకుపోండి అన్న అక్కడికి చేసి ఉన్న కాడికి భూములు తీసి మా డైరీ ఫామ్ ఉన్నాయి, పాలు పోసుకొని మేము బతుకుతాము. ఇప్పుడు మా మచన్లోకి వెళ్ళే రోడ్ పోతుంది, రేడియల్ రోడ్ పోయినప్పుడే మేము చాలా బాధపడ్డాం. అప్పుడు ఏమైందంటే రోడ్ వస్తే మేము బాగుపడతాం కదా అని చెప్పి అనుకొని ఏదో పోతే ఒక్కొక్క మిగతా మంచిది అనుకొని మా దగ్గర ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టుకుని నడి సెన్లకి వెళ్ళి పోతుంది, అది రోడ్ నడి సెంటర్లో పోతుంది డైరీ ఫామ్లోకి వెళ్ళి. పోయినప్పుడు మేము అది పోతే మా సైడ్ కన్నా వేసుకొని బతుకుతామంటారు అనుకుంటే అనుకున్నాము. మళ్ళీ సైడ్కి మళ్ళీ నోటిఫికేషన్ ఒక వారం రోజులు నోటిఫికేషన్ మళ్ళీ పక్కకి ఇచ్చిండు. ఇప్పుడు అదే ఆవుల్ని ఎట్లా పెట్టి బతకాలి, బోరు ఏం చేయాలని చెప్పి అని అమ్మ చూపితే ₹1,00,000 తెచ్చిన ఆవుని ఇప్పుడు 20,000 కూడా అడుగుతలేదు. ఇట్లా నష్టపోతున్నాము. ఇట్లా భూమి పోయినాక ఈ పూర బతుకుదేరు పూర ఏం లేదు. అందుకే ఈ మిగతా భూములు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నదంట. ఇక్కడ మా ఊరు పక్కల ఇండస్ట్రీ కారిడార్ గురించే తీసుకున్నదంట. అవి వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నాడు. మళ్ళీ మా ఏరియా చుట్టుముట్టు మొత్తం ఇవన్నీ ఇడిచిపెట్టి మా భూములు పట్ట భూములు ఇడిచిపెట్టి ఇక్కడ కావటం ఉంటే ప్లస్ ఇంకోటి ఇంతకుముందు గవర్నమెంట్ సేకరించిన భూములలో అదే పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇండస్ట్రియల్ అక్కడనే పెట్టుకుంటే అయిపోతుంది. అదే వదిలిపెట్టి ఆ భూమి ఇప్పుడు కొల్లానే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని ఇది ఇంకా వేస్తాడో వేయడం అది అనుమానమే మాకు. అంటే ఇంతకుముందు వేయలేడు కాబట్టి మాకు అనుమానం. అందుకని ఇది వదిలిపెట్టి మా బట్లచంద్రం గ్రామం మా చుట్టుపక్కల 2-3 విలేజ్లు ఉన్నాయి. ఇక్కడ మాకు వదిలిపెట్టి అవి ఉన్న భూములలో వేసుకుంటే అయిపోతుంది. మా రైతులు అంటే ఇంతమంది రైతులు పుట్టగొట్టి ఈ గవర్నమెంట్ ఏం బాగుపడుతుంది, ఇంకా ముందర వస్తుంది. నెక్స్ట్ ఇట్లా చేస్తే వేరే గవర్నమెంట్ అనేది భూస్థాపితం పూర చేస్తారు, ఖతం చేస్తారు. అందుకని మా విలేజ్ మొత్తము మా విలేజ్ కానీ ఆ చుట్టుపక్కల విలేజ్లు కానీ మా మీద కన్ను పూర తీసేసి మమ్మల్ని జర పెద్ద దయతోటి మమ్మల్ని చూసి మా పట్టభూములు మాకు వదిలిపెట్టాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మీ ద్వారా ఒక్క నిమిషం గిల్ చాలా మంది మాట్లాడుతుంది. ఒక్క నిమిషం అయినా చాలా టైం అవుతుంది, అర్ధగంట అవుతుంది. నా పేరు తిరుమలేష్, బట్లచంద్రం గ్రామం. నాకు వచ్చేసి 2 ఎకరాల 3 ఎకరాల 36 గుంటల భూమి ఉంది. బట్లచంద్రం గ్రామంలో 235 ఎకరాలకు ఇండస్ట్రియల్ పార్క్ కోసం అని నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ రావడం వల్ల ఉన్న రైతులు ఆందోళన చెందడం, ఒక 80 మంది కుటుంబాలు ఆందోళన చెందడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నామని మేము గత నెల రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష ఊళ్ళో చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి గవర్నమెంట్కు హాని కలిగించకుండా రీలే నిరాహార దీక్ష కూకున్నాము. అలాగని ఇంకోటి వచ్చేసి మేము గత 8 తారీఖు వచ్చేసి పోయిన నెల 8 తారీఖు వచ్చేసి గ్రామ పంచాయతీ తీర్మానము ఆర్డీఓకు అదేవిధంగా కలెక్టర్కు ప్లస్ ఎంఆర్ఓ గారికి మేము పట్ట భూములు ఇవ్వము అనే ఒక నినాదంతో ఊరంతా కలిసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మాకు ఎలాంటి స్పందన లేదన్నా. ఇంకోటి వచ్చేసి ఏంది అంటే మా పంటలు వచ్చేసి ఏదో వర్షాకాలం పంటలు అనేది కాదు, పొలాలు వచ్చేసి సంవత్సరం పొద్దు ఆల్టర్నేట్గా మనకు పండించుకునే విధంగా మా పొలాలు ఉన్నవి. అవి రావి రప్ప కాదు, సస్యశ్యామలంగా పండే పంటలు కాబట్టి మా సరౌండింగ్లో అసన్ ల్యాండ్ సంథింగ్ సాగులేని భూములు ఉన్నాయి. అలాంటి దాంట్లో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్మెంట్ చేయండి. గవర్నమెంట్కి అనేది మేము వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి మేము గిట్టం రైతులం అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. రైతు అనేవాడు గవర్నమెంట్కు ఎప్పుడు వ్యతిరేకం కాదు. అందుకు కాబట్టి రైతు లేదే రాజ్యం లేదు కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది. ఆ నినాదం ఇప్పుడు ఎక్కడుందండి? రైతులని ఇప్పుడు బట్లచంద్రం గ్రామంలో 80 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు మా తాతలు మా తండ్రులు మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము మా కొడుకులకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 3 కొడుకులు ఉన్నారు. నేను కరోనా కన్నా ముందు ఇక్కడనే నేను స్కూల్ చెప్పాను. కరోనా వచ్చేయడం వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకున్నాను. అరే సరే ల్యాండ్ ఉంది కదా ఏదో చేసుకొని బతుకోమని డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్నాను, పెట్టుకున్నాను, నడుస్తుంది. ఇప్పుడు లేదు నోటిఫికేషన్ వచ్చేసింది అని భయాందోళనకు ఏం గురి చేస్తుండ్రు అంటే మీరు పట్టాలు ఇవ్వకున్నా మీతో నుంచి మేము 2 నెలలు అయిపోయి ఇంకా ఈ నెల 13 తారీఖు వస్తే 2 నెలలు ఒకసారి వెళ్తే వెళ్ళినాము. వెళ్తే ఆయన ఉన్నాయి మస్తు ఉన్నాయి. మా చుట్టూ సరౌండింగ్ లో చాలా ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. మా తరపున రామ్మోహన్ రెడ్డి గారు ఒకటే పెద్ద మనసు చేసుకొని మా బట్లచంద్రం తరపున రామ్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళ భూములు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. 10 రూపాయలు సంతోషం, రుణపడి ఉంటాం. ఎందుకంటే సాగు మాకు భూమి తప్ప వేరే ఆదరువు లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు మా నాన్నలు కానీ వేరే కానీ ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అంటున్నారు. ఏం చేస్తారు? 50 ఏళ్ళలో ఉన్న వ్యక్తి ఉద్యోగం ఎలా చేస్తాడు?
ఆయన కొడుకులు ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు గిట్టంగా రోడ్డు మీద పడే అవకాశం 99% ఉందన్న. దీనివల్ల శ్రద్ధ గవర్నమెంట్ క్షుణ్ణంగా ఆలోచించి రైతుల పొట్ట కొట్టకూడదని ఒకటే వేడుకుంటున్నాం గవర్నమెంట్. కూర్చోండి. నమస్తే అన్న, నా పేరు శ్రీశైలం, బట్లసుందరం విలేజ్. ఓకే. అంటే మా దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ కోసం 235 ఎకరాలకి నోటిఫికేషన్ జారీ చేసింది పోయిన నెల. అయితే మా విలేజ్లో ఆల్రెడీ రైతు నిరాహార దీక్ష కూడా చేస్తారు. ఇప్పుడు ఉన్న మా లోకల్ ఎమ్మెల్యే కానీ అసలు ఎవరు అక్కడికి వచ్చి పట్టించుకున్నారు, అసలు ఏమీ చెప్పట్లేదు. అసలు ఓట్లు వేయలేదా మీరు? ఓట్లు వేశారు, అందరం వేసాం ఓట్లు. వీళ్ళు అసలు మా లోకల్ ఎమ్మెల్యే అయితే అసలుకి ఒక రోజు కూడా వచ్చి అసలు ఆ పోలీసు వాళ్ళని పంపించడము, వీళ్ళందరూ రైతుల్ని భయపెట్టడము. ఇప్పుడు మాకు కూడా ఒక 10 ఎకరాలు ఉందన్న, 10 ఎకరాల్లో ఒక సెంటు భూమి లేకుండా వెళ్ళిపోతుంది. మా డాడీకి మేము ఒక 5 మంది కొడుకులు మేము మొత్తం. ఒక 10 ఎకరాల భూమి మా తాతది ఒక 5 ఎకరాలు. ఫస్ట్ మా తాత వారసత్వంగా వచ్చింది 5 ఎకరాలు. మా డాడీ కష్టం చేసి మా అన్నోళ్ళని డిగ్రీలు చదివించాడు, ముగ్గురిని. నన్ను మా అన్నని ఒక ఇంటర్మీడియట్ చదివించాడు. ఎవరికి జాబులు లేవు, ఏ ప్రభుత్వం జాబ్ లేదు. ఈయన వచ్చి జాబులు వేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. క్యాలెండరే ఉంది కానీ జాబులు లేవన్న. ఇప్పుడు ఆయన మా డాడీలు మమ్మల్ని డిగ్రీలు చదివించి మమ్మల్ని వ్యవసాయం చేసి 5 ఎకరాలు మా తాతది వస్తే ఇంకొక 5 ఎకరాలు ఆయన కష్టపడి మమ్మల్ని చదివించుకుంటూ ఒక భూమి ఉండడం వల్లనే కదా నాకు 5 ఎకరాలు కొన్నాడు. అయితే ఇప్పుడు కనీసం ఒక లోకల్ ఎమ్మెల్యే అయితే అస్సలకే లేదు. ఉన్న మా విలేజ్లో ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించినామన్న. ఆయన వెళ్ళి కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యాడు. ఆయన కూడా ఒక రోజు కూడా వచ్చి మళ్ళీ ఏం కదా ఎమ్మెల్యే దాకా తీసుకెళ్ళి ఒక మాట చెప్పడం ఏం లేదు అసలుకి. కాబట్టి మేము కూడా మా రైతులు ఎవరైనా భూములు ఇవ్వదలుచుకోలేమన్నా 100%. దీన్ని ఏడాకైనా మేము పోరాడే సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే, కూర్చోండి. ఇది రైతులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా గవర్నమెంట్ భూములు ఉంటాయి, గౌటన్ భూములు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దీనిపైన ఒకసారి సమీక్ష చేసి నిజంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏం కథ అని చెప్పేసి చూసుకొని నిజంగా అటువంటి భూములు అంటే పంటకు పనికిరానటువంటి భూములు ఏవైతే ఉంటాయో అటువంటి భూములు తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు మాకు పంట భూములు తర్వాత మేము మా బతుకు తెరువు కూడా మొత్తం దాని మీదనే ఉన్నది కాబట్టి ఈ భూములు తీసుకోవద్దని చెప్పేసి రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపైన 100% నిర్ణయం తీసుకోవాలి.